వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఏంటి షాపింగ్కి మనిషి లేకుండా షాపింగ్కి ఎలా వెళ్తున్నారు అనుకుంటున్నారా? అదిగోండి ఫ్రెండ్స్, మా ఆయన ఆల్రెడీ అక్కడ చాలా డిస్కషన్ అయింది అతనితో. ఆయన లోపలికి పెట్టేశాడు. మన పార్కింగ్ ఏరియాకి మాకు చాలా కష్టమైపోతుంది. ఏదో మన గాజువాకలో లెక్కి ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టే జనాలందరూ అక్కడే మూగిపోతున్నారు. అదిగోండి నేనే వెయిట్ చేస్తున్నాను మమ్మీ కోసం. మమ్మీ ఆటో మీద వస్తానన్నా. బాగుంది. ఇక్కడ నాకైతే ఈ కలర్ నచ్చిందని ఈ కలర్ తీసేసుకున్నాను నేనైతే. మొత్తం 5 డోర్ కర్టన్స్. దాని తర్వాత మా మమ్మీని ఎదుగుతున్నాను. నువ్వు అంతలో బయటకు వచ్చేసి మనం సిఎంఆర్కి అయితే వెళ్ళాము. అస్సలే పట్టలేము అనిపించింది నాకైతే. ఎప్పుడు లాంటివే రొటీన్గా ఉన్నాయి. అది కూడా మా ఆయన వెళ్ళో షర్ట్ తీసాడు, కానీ అది కొంచెం షార్ట్ అయిపోయిందని తీసుకోలేదు. నేను అన్నాను బాగానే ఉంది, కొంచెం పొడవైన తీసుకో అన్నాను. మా ఆయన ప్రెజెంట్ అయితే చూస్తూ ఉన్నాడు ఏమైనా దొరుకుతాయేమో అని అన్లిమిటెడ్లో కూడా మాకైతే ఏం నచ్చలేదు. అబ్బాయిలకు కూడా ప్రెజెంట్ అయితే కలెక్షన్ ఏం లేదు. అలా చూస్తూ ఉన్నాడు ఏమైనా బ్రాండెడ్లో ఏమైనా ఉన్నాయా అని. అక్కడ ఒక షర్ట్ తీసాడు, చూస్తున్నాడు తన సైజ్ అవునా కాదా అని. 2-3 చూసాడు కానీ తనకైతే ఏం సెట్ అవ్వలేదు. నచ్చలేదంట, వెంటనే తీసేసాడు. దాని తర్వాత మన పాతకాజాకులో ఉన్న సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసాం. అక్కడ కూడా ట్రెండ్స్కి వెళ్ళాం. సిఎంఆర్ సెంట్రల్లో ట్రెండ్స్కి వెళ్ళాం. నాకు ట్రెండ్స్ చూస్తే ఒకటే గుర్తొస్తుంది, మనం వేసుకున్న డ్రెస్ ఒక 100 మంది అదే డ్రెస్ వేసుకుంటారేమో అనిపిస్తుంది నాకైతే. ట్రెండ్స్లో తీసుకుంటే నాకు అదే ఫస్ట్ అనిపిస్తుంది అని. అందుకే మ్యాక్సిమం ట్రెండ్స్లో తీసుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే సేమ్ మనం వేసుకున్నదే 100 మంది వేసుకుంటారు కాబట్టి అందులో మన స్పెషాలిటీ ఏమి ఉండదు కదా. మ్యాక్సిమం నేనైతే ఆన్లైన్ షాపింగే చేస్తాను. కాస్ట్ కూడా ట్రెండ్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. 2000కి డ్రెస్ ఉంటుంది. అదేదో బయట అయితే 2000కి మంచి డ్రెస్సే వచ్చేది అనిపిస్తుంది నాకైతే. దాని తర్వాత V2కి వెళ్ళాం. V2లో కూడా అసలు కలెక్షన్ అయితే ఏం లేదు. ఇక్కడ క్రిస్మస్ ట్రీ అన్నీ పెట్టారు. 20 ఏది నచ్చట్లేదు అసలు. కలెక్షన్ కూడా ఏం లేదు. తీసుకుంటాడు చూడండి, 2-3 జాకెట్స్ వేసుకున్నాడు. ఈ జాకెట్ అయితే తీసుకుందాం అనుకున్నాడు కానీ అక్కడ కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అందుకని తీసుకోలేదు. ఒక 2-3 అయితే ట్రై చేశాడు. అది కూడా క్రిస్మస్ ట్రీ అన్నాను కదా, అదే. మొత్తం V2 ఎలా ఉంది, దాని లోపల ఏమేమి ఉన్నాయి అన్ని సీలిస్ట్లో అన్నీ చూస్తున్నాడు. దాని తర్వాత మాకు ఆకలేసి అక్కడ పఫ్ తిన్నాము. పఫ్ నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను. ఏదో యావరేజ్గా ఉంది. దాని తర్వాత ఫస్ట్ మన కడుపుకి కదా ఏదైనా చూసుకుంటాం. దాని తర్వాత ద్వారకాకు వచ్చి చికెన్ 65 అండ్ నూడిల్స్ తిన్నాము. అప్పటికే 8:30 అయిపోయింది. బాగా ఆకలి వస్తుంది, ఏమైనా కొను అంటే 2 మా ఆయన కొన్నాడు. టేస్ట్ అయితే ఆల్వేస్ ద్వారకా కదా బాగానే ఉంటుంది. మన గాజువాకలో ఉన్న వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి అని. ఇక్కడితో అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అని మీతో షేర్ చేయడానికి నెక్స్ట్ టైం మార్నింగ్ వీడియో చేశాను. దాని కాస్ట్ ఎంత, లక్కీలో ఏం తీసుకున్నాను, సిఎంఆర్లో ఏం తీసుకున్నాను, మా ఆయన ఏం తీసుకున్నాడు అన్నీ మీకు
days అయింది ఫ్రెండ్స్ షాపింగ్ చేసి. మీకు వీడియో చేసి చూపిద్దామని ఇప్పటికి వచ్చి అసలు ఏది ఓపెన్ కూడా చేయలేదు. ఎంత ఎక్సైట్మెంట్గా ఉంటుంది ఇంటికి వచ్చి ఆ బట్టలు వేసుకుంటే. కానీ మీకోసం నేను ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు నేను ఏం కొన్నాను ఏంటి అని. రండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లక్కీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం కదా ఫ్రెండ్స్, పండుగ అంటేనే పెద్దవాళ్ళు, అందుకనే వాళ్ళ కోసం శారీస్ పంచులు అవన్నీ తీసుకున్నాం. ఫస్ట్ శారీ ఓపెన్ చేశాను. దీని కాస్ట్ 649 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ శారీ తీసుకున్నాం. ఇది మా తాతకి పంచి అండ్ టవల్. ఇదిగోండి ఫ్రెండ్స్ లక్కీలోనే మొత్తం 5 రోజులు తీసుకున్నాం. 500కి వస్తాయి. ఇదిగోండి 5 లక్కీలో టాప్ తీసుకున్నాను. ఇది ఎలా ఉందో చెప్పండి. దీని కాస్ట్ ఎంత అంటే 500. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొక టాప్. దీని కాస్ట్ 200. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొక టాప్. దీని కాస్ట్ 350. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇంకొక టాప్ తీసుకున్నాను. ఇది కూడా 350. ఈ టాప్ కూడా కొత్తదే. ఇది నేను సిఎంఆర్ లో తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని కాస్ట్ 500. పెద్దలకే ఇంకో శారీ తీసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్ మా తాతకి ఇవి 2 జతలు. ఇది మా పెద్దమ్మాయి తీసాడు, ఇది మా చిన్నమ్మాయి తీసాడు. మా తాతకి చూడండి 2 జతలు వస్తాయి ఇయర్. ఇదిగోండి ఇది ఇంకొక శారీ మమ్మీకి తీసుకున్నాం. దీని కాస్ట్ 100. ఇదిగోండి స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను. మెయిన్ ఆడవాళ్ళకి ఏంటి ఇంపార్టెంట్, స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవే కదా ఇంపార్టెంట్, అందుకని ఇవి కూడా తీసేసుకున్నాను షాపింగ్ తో పాటే. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి మా ఆయనవి. అందరికంటే కాస్ట్లీయెస్ట్ బట్టలు మా ఆయనవే. నేను అలాంటివి 4 తీసుకుంటే 2000కి, మా ఆయన ఒక్క 2000కి ఒకే. అదే మా ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఇన్నర్ తో సహా చాలా కాస్ట్లీయెస్ట్ ఇన్నర్స్ కూడా యూజ్ చేస్తాడు మా ఆయన. షాపింగ్ అంటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 3000 ఫ్రెండ్స్. నాదైతే 1500 2000 తో కంప్లీట్ అయిపోయింది కదా. మా ఆయన ఎంతైతే తీసుకున్నా దానికి మనీ ఇచ్చిమంటాను ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకంటే మా ఆయన అంత రేట్ నేనైతే అస్సలు తీసుకోలేను కాబట్టి నాకు ఫస్ట్ గుండె అయిపోద్ది కూడా నేను అంత రేట్ బట్టలు వాడితే. చూడండి ఏముందో అర్థమవుతుంది. ఈ షర్ట్ లో 3000 అంట పండక్కి. మనీ ఏమంటాడు తెలుసు, ఒకటే మాట అంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు షాపింగ్ అనే అంటాడు. కానీ తీసేసుకోవడానికి మాత్రం అన్ని బాగా తీసుకుంటాడు. నెక్స్ట్ దీని కాస్ట్ 1000 రూపీస్ ఫ్రెండ్స్. ఆఫర్ కూడా 1+1 ఆఫర్ అన్నాడు. 1+1 ఆఫర్ ఏంటనుకుంటారు? 2000. ఒకటి కొంటే 30% ఆఫర్ అంట. దీని కాస్ట్ మనకి 1000 రూపీస్ పడ్డది. ఇదిగోండి మధ్యలో నా స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్. ఇదిగోండి ఇంకో టీ షర్ట్. దీని కాస్ట్ ఎంత అనుకున్నారు? 700 ఫ్రెండ్స్. ఇక్కడతో మా ఆయన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోర్ అప్డేట్స్. బై బై.